ఏంటంటే నేను కేవలం మతానికి విలువనిచ్చే వ్యక్తిని కాదు. నాకు మానవత్వం అన్న హ్యుమానిటీ అన్న చాలా ఇష్టం. నాకు యేసుప్రభులో నచ్చింది కూడా అదే. ఆయనలో ఉన్న హ్యుమానిటీ నేను పీక్స్ చూసా, అంటే నేను నా అనుభవాల్లో. సో దానివల్ల నేను ఆయనకి అట్రాక్ట్ అయ్యా. సో అదే భావజాలం నేను ఇప్పటికీ కలిగి ఉన్నా. మధ్యలో ఎప్పుడు అంటుకుందట ఈ పాపం? చాలా కాలం క్రితం మానవతావాదులు వచ్చారు. అప్పటికి ఇంకా మొదటి ప్రపంచ యుద్ధం కూడా రాలా. మానవతావాదులు వచ్చి అన్నారు, ఏమయ్యా క్రైస్తవులు మీరు అందరినీ పాపులు అంటున్నారు, చాలా తప్పిది. అసలు మనిషి అంటే ఎవడనుకున్నారు? మనిషికి రక్షకుడు, పాపం నుంచి బయటకు రావడం ఇదంతా అవసరం లేదు. మనిషి స్వతసిద్ధంగా మంచివాడయ్యా, వాడి ఆంతర్యంలో మంచింది. మరి ఎందుకయ్యా మనిషిలో ఇంత చెడుంది? కుళ్ళు, కక్ష, కార్పణ్యం, అసూయ, రాగద్వేషాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు ఇన్ని ఎందుకు చోటు చేసుకున్నాయా మనిషి గుండెల్లో? కంటే అది మనిషి తప్పు కాదయ్యా, ఒరిజినల్ గా వాడు మంచోడే. చుట్టూ ఉన్న సమాజం మార్చేసిందయ్యా, వాడిని చెడగొట్టిందయ్యా అన్నారు మానవతావాదులు. ఎంత పిచ్చితనం అండి! చుట్టూ ఉన్న సమాజం ఎవరు? వాళ్ళు మనుషులే కదా. వాళ్ళని కుక్కల నక్కల సముదాయమా? కుక్కల నక్కల సమాజం అది కాదే. చుట్టూ ఉన్న మనుషులు నన్ను పాడు చేశారా? నేను కదా 10 మందిని పాడు చేసేది. ఒక కంప్యూటర్కి వైరస్ వస్తే 10 కంప్యూటర్లకు వెళ్తుంది వైరస్. ఆ మాత్రం తెలీదా? కంప్యూటర్ యుగంలో జీవిస్తున్నారు. మానవతావాదులు ఆ తర్వాత నోరు మూసుకున్నారు.